తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. డబ్బులతో కూతురు మ్యారేజ్ చేస్తారని రెడీ చెప్పనీకి నువ్వెవడరా? పొట్టు సినిమా మనిషిని. పొట్టు సీను, బోడి సీను, గుట్కా సీను ఎవడాడు? చల్ బే చల్. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పర్పల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీలో పొట్టు సీను తెలవనాడు ఎవడు పే? పొట్టు సీను. నీకు చార్మినార్ తెలుసా? తెలుసు. గోల్కొండ తెలుసు. బిర్లా మందిర్ తెలుసు. మరి బొట్టు సీను తెలీదా? తెలవదు. నీకు క్లూ ఇస్తాను. బొట్టు సీను మడతేసి కొడితే హైదరాబాద్ మ్యాప్ మొత్తం గిర్రని తిరుగుద్ది. డౌటా? కరెక్ట్, నేనే బొట్టు సీను. నన్ను ఎవడైనా నువ్వెవరని అడిగితే ఫీల్ అవుతాను. ఈ ప్లేస్ ఓనర్ నిన్ను ఖాళీ చేయించమని డీల్ ఇచ్చాడు, చేయకపోతే ఫీల్ అవుతాడు. డీల్ ఇచ్చినాడు ఫీల్ అయితే నేను హర్ట్ అవుతాను. అయితే ఏంది? ఇలా ఉంటది. మంచిగా చెప్తున్నా, జాగ్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఏంద్రా పంచాయతీ? అరే చూడనా ఎట్లా కొడుతుండో. ఖాళీ చేయమని చెప్తున్నా కదా. పోలీసుల ముందే తాతాగిరా కోపడే లేపేస్తా బిడ్డ. తప్పిందన్నా, దండం పెడతా. వచ్చేయండి రా, నన్ను తప్పింది. వచ్చేయండి రా, రండి రా. కంగారు పడుకో, ఇదంతా డ్రామా. రామానా? అంత డమ్మి. నువ్వు నిజంగా గ్రేట్ బాబు. పొగిడింది చాలు గాని ముందు పైసలు తీవయ్యా. ఇదిగో 10,000. 10,000 దస్సుల కిరాయికి మందుకి చాలదయ్యా. నానా, అన్ని పైసలతో చూడకూడదు. అతని కూతురు పెళ్లికి హెల్ప్ చేసినావు, వదిలే. నువ్వు ఆ ఫ్రీ పంచాయతీ చేస్తుండకపోతే అందరూ కలిసి టచ్కెళ్ళి ఉండేవాళ్ళం రా. టచ్చా? అదేరా పబ్బులో మస్తు కలర్స్, తాగుడు ఊగుడు. పెళ్లిడు దాటి నా సంగతి వదిలేసి పబ్కి వెళ్ళి తీన్ మార్లేస్తావా? ఏం చేయను రా, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. చెడగొట్టడానికా? చచ్చా, మన గెటప్ దంతా చూసి పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందు రావట్లేదు రా. దందా మార్చుడు కష్టం, అట్లీస్ట్ గడపన మారుతావునా, ఎవరో సెట్ అవుతారు. చల్ తీరా, దేనికైనా టైం రావాలి. వర్షం వస్తుంది రా. శ్రావణి, ఏంటి వర్షంలో రా. శ్రావణి, వర్షంలో ఏమైందిరా? వర్షంలో అమ్మాయి మెంటలు వచ్చింది. అమ్మాయా? ఏది? బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలేరా, ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల. నేను ఆ పిల్లకే ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, ఇప్పుడు ఆ పిల్ల కోసం ఎక్కడ వెతుకుతాం?
బొట్టు సీన్ ఫిక్స్ అయితే పని అయిపోయినట్టే. ఇక చూసుకోర్రి ఎట్లుందిరా. చెప్పానా తెలుసలేదానా? ఏంది అంత మంచిగా ఉందానా? తల నుంచి నిచ్చేదాకా అచ్చం కుక్క లెక్కనే ఉందానా? కుక్కని గీస్తే కుక్క లెక్క లేక నీ లెక్కుంటా అదివే. దానికి కూడా చూపిర్రా, ఖుషి అవుతుంది. ఎట్లున్నదే నీ బొమ్మ? ఊకే కదిలినో లేకుండా మస్తు వస్తుండే. ఏయ్ మా సాబ్ చూసిండ పరాశాన్ అయిపోవాలి. ఇదేం రో వర్లుతుంది. ఆ బొమ్మను చూసి ఇంకో కుక్క పిల్ల వచ్చింది అనుకుంటున్నానా? అన్నా ఖైరతాబాద్ మన కబ్జాలకి వెళ్ళి ఫిసల్ అయిపోతుందన్నా. అబే బంద్ చేయబే, బొమ్మ ఎట్లుందిరా? నువ్వే చెప్పన్నా. మజాక్ చేస్తున్నావు అబే? కుక్క బొమ్మరా ఇది? ఇది కుక్క బొమ్మ. నువ్వు పిచ్చికి చూడు దాన్ని తారీఖు చేసుడు. అసలు మనకి ఎందుకని ఇస్తుంటివి కారణానికి తీసి పడేక కుక్క బొమ్మ నక్క బొమ్మ ఇవన్నీ ఎందుకు? ఖైరతాబాద్ ముచ్చాడు చెప్తుంటే నాకైతే నచ్చిందనా? కళను అవమానిస్తావురా, కంఠం కొరుకుతా. పడితే వదిలే అన్న, చచ్చిపోతారా. చిన్నప్పటికేంచి నా దగ్గరే పెరిగినావు కాబట్టి ఇడిచేస్తున్నా. ఏంద్రా నీ లొల్లి? ఖైరతాబాద్ ఏరియాలో ఎవడో బొట్టు సీన్ కాదంటనా సెటిల్మెంట్లు చేస్తుండు. గిట్ల అయితే మన ఇజ్జత్ ఏముంటుందా? ఈ జ్ఞానన్న ఏరియాలోనే సెటిల్మెంట్ చేసిందంటే వాని పుంగి వలగాల్సిందే. ఏడుంటాడు బేవాడు? నువ్వు ఈయన ఉన్నా నా సాలెగంట సంగతి నేను చూసుకుంటా. అరే ఎవరైనా బొట్టు సీన్ కాదంట మాకి కిరికిరి మా ఏరియాకి వచ్చి దందా చేస్తారా? తుకుడాలు చేస్తా చేతితో క్యాచ్. ఏం రో సెటిల్మెంట్లు చేస్తున్నావంట? ఖైరతాబాద్ నాది. నైజాం నవాబు నీ నాయనమ్మకు రాసిచ్చిన జాగీరా. జానన్నా నువ్వా? అరే నరసింహనా? అవునన్నా, వీడు నా బిడ్డ. రా నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడరా బాయ్, గీ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్ని ఏం చెప్తే గదే నడవాలి. ఈడ దమ్కి నాది, ఆఫ్తా నాది. మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా? కాంపిటీషన్ అన్నట్టు. ఏయ్ ఒక్కనువే 10 మంది పుంగి వల కొట్టినా అని పెద్ద తురుమనుకుంటున్నా. ఏమి ఇట్లాంటి మస్తు 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 చూసినాం. మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉత్సవయాలే. ఎస్ఆర్ నగర్ పిఎస్ లో మన బాక్సర్ అశోక్ ను ఇరగ తీస్తున్నట్టనా? అరే నా పేరు చెప్పువే. నీ పేరు చెప్పిన ఇంకా డబల్ ట్రిబల్ కొడుతున్నట్టనా? అన్న మళ్ళీ మాట్లాడుతున్నా. నీ సంగతి ఏంద్రా? యమన్ కాడు ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజులు దుకాణం పెట్టుకోవాలా? చలో బాయ్, తెలుసో తెలియక చేసినావు. నీకు అంతగా దాదాగిరి షోకుంటే నా దగ్గర పని చేసుకో. నేను ఒక్కడి కింద పని చేయ. అరే ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు. ఎవరి మాట ఏండు? చాలు తీవా, మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం. చలో నరసింహన కొడుకువి. గా ఖైరతాబాద్ సంలాయించుకో, 10% కమిషన్ తీసుకో. నువ్వు నా తానకు వచ్చినావా, నేను నీ తానకు వచ్చినా? అగో నేనే వచ్చినా. ఏంది? అప్పుడు చాయిస్ నాదైతది. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నరసింహ, జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు. అన్న చాలా మొండాడు. ఎవరి మాట ఏంటో? తో తెరి ఏం కిరా కొడుకునుగానవ్వా? నీ ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది. సర్రాబాయ్ గట్లనే గాని బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్? జ్ఞానాన్న భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు. అవునరా బాబు. సరే పో. అరే అది గది పట్టుకరారా, నేను ఇచ్చిందే కదరా. అరే లేవు బాయ్, గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఏందది? ఓపెన్ చేయ, ఎరకైతుంది. ఏంది బాయ్ ఇది? పెయింటింగ్. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు? ఇసంటి గలీజ్ పెయింటింగ్ ఆ జిందగీలో అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. ఉక్కబే మంచిగా లేకుంటే మనం మస్తాబ్ మందలించాడరా, గట్లనే అనుకోవాలి. ఇగో నరసింహన ఖైరతాబాద్లో మన అడ్డ జబర్దస్త్ ఉంటది. మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు. అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా. షిఫ్ట్ అయిపోయింది. దాని పందుకొక్కులు తిరుగుతున్నాయి, గలీజ్ ఉంటది. అరే ఎల్లగొట్టి సాఫ్ చేసే జబర్దస్త్ ఉంటది బే. మంచిది నరసింహన, వస్తా. మంచిదన్నా. వస్తా సీనా, సంలాయించుకో. నమస్తే.
కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ. చలో పెద్ద మనిషి పాత పరిచయం అని ఖైరతాబాద్ సంలాయించుకోరి 10 పైసలు ఇస్తా అని చెప్పిన. ఎందుకన్నా 10 పైసలు ఇచ్చుడు? అరే వాళ్ళు బతకొద్దా అవే, అయినా క్రైమ్ చేస్తాడు, కమిషన్ మనకు తెచ్చిస్తాడు. అవనా 10 పైసలు ఒప్పుకున్నాడు. కరెక్ట్ గా అడిగినవరా, నీ హిసాబ్ అలాగుందిదా? అవురా, నేను సీరియస్ గా ధమ్కిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పోరల పుంగి వలగొడుతురని నా పుంగి కమ్జోర్ చేస్తావు. కొట్ట నీ సదా జరా పెంచుతా. పందులు తిరుగుతున్నాయి అని చెప్పినావు కదా బంగ్లాలా, గా బంగ్లా మొత్తం నువ్వే సాఫ్ చేయాలి. ఈ ఆర్టికల్ ఖైరతాబాద్ మొత్తం సంబంధించుకోమని జ్ఞానన్న సీనానికి పవర్స్ ఇచ్చిండు. ఇయ్యలే గుంజుకున్నాం. అన్న ఈయన పేరు మెంటల్ రాజేష్. నమస్తే అన్న. చిన్నప్పటి సంది రత్కోర్ పనులని చేసి పైసలు సంపాదించి వాళ్ళ బస్సులో బయలు షాప్ పెట్టుకుంటు. ఇక ఆడికెళ్ళి లొల్లి షురు. ఆడవాళ్ళంతా వచ్చి మా మొగులు పైసలు ఖరాబ్ చేస్తున్నాను ఒకటే ధర్నాలు రఫ్తాలు చేస్తున్నారు. పైసలు పెట్టాను పాగలగాడనా? చిన్నప్పుడు నుంచి చేస్తున్న లత్కోర్ పనులు జాలక బస్తీలో బెల్ట్ షాప్ పెడతావు. కష్టపడి సంపాదించిన 100 రూపాయలు వాళ్ళ పిల్లలకు కూడా చేరకుండా మధ్యలోనే గుంజుకుంటావు. కల్తీ లిక్కర్ అమ్మి వాళ్ళ ప్రాణాలు నెక్స్ట్ చెప్పే. ఈయన మ్యాటర్ ఇంటర్ అయితే నువ్వు కింద పడి బోర్లు ఏడుస్తావన్నా? అచ్చా. అవు ఇలా మామ పెళ్లికి ముందు నీకు 2 లక్షలు కమిట్ అయిన 1 లక్ష ఇచ్చిండు, 2 లక్షలకు హాత్ కొట్టిండు. ఈయన కోపం వచ్చి ఏం చేసిండు, పెళ్ళాం నెత్తి పట్టుకుని గోడ పిడాలని కొట్టి ఇంట్లోకి వెళ్ళాలి కొట్టిండు. పాపం దానికి ఈయన మీద కేసు పెడతా అంటున్నానా? ఎంత అన్యాయం అనేది. నీ ఫేస్ కి పెళ్లి చేసుకుని నేను కదరా వాడు. ఆడపిల్ల బతుకు బద్నాం చేస్తారా? ఎక్కడ వాళ్ళు అందరు జంప్ అయిపోయారు. అన్ని ఇసంటి కేసులేనా? మరి సెటిల్మెంట్లు అంటే గిట్లే ఉంటాయన్నా? సెటిల్మెంట్ అంటే మనం సెటిల్ అవి నీకు చేసేది కాదు బే. ఇంకోసారి ఇటువంటి గలీజ్ కేసులు తీసుకొచ్చినావు అనుకో, నీ కేసు పగులుద్ది. ఏందన్నా అందరు టెన్షన్ గా ఉన్నారు? అరే చూ, సాబొస్తుండు. సిటీ మొత్తం అన్నకు భయపడితే అన్న సాబుకు భయపడతాడు. అన్న ఏనికి భయపడతాడు? అన్నేమో వీళ్ళ అక్కని లవ్ చేసిండు, ఆమెమో మాది కళాకారుల వంశం, మీది కూనికోర్ల వంశం. నువ్వు పెయింటింగ్ నేర్చుకుని మా తమ్ముడిని మెప్పిస్తేనే మన షాదీ అవుతుందని కండిషన్ పెట్టి లాక్ చేసింది. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? మీరు చూసుడే లేటు, ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం ఈ కాన్సెప్ట్ పేరు మాస్టర్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మాస్టర్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మాస్టర్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మాస్టర్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మాస్టర్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మాస్టర్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? మాస్టర్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. రేపు పుట్టి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. దా చెప్పు. ఇగో ఈ పోరుడు ఇంట్లో పాయకళ్ళకి ఇక్కడికి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినారంట. తుడుచుకోనికి ఆకులు దిక్కు ఇట్లా చూస్తున్నానంట. అంతనే నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి. కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మాస్టర్? స్కెచ్ చేసేటప్పుడు చెయ్యి షేక్ అవుతుంది. మందు మానే. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మాస్టర్? చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తుంది. ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాష్, ఆకులతోటి తుడుచుకొని చూస్తున్నాడు. అలా తప్పైపోయిందనా? నీ లోపం ఏముందో చెప్పనా? రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్తా. వాడేమన్నా నీలే కవలగాడారా? రేపు నిన్నే అడుగుతాడు. ఈ విషయం విడిచాన్న ఆ బొట్టు సీన్ గాడు మన అడ్డం మీద మొత్తం దందనంతా మట్ల కలిపిస్తున్నాడు. ఖైరతాబాద్ కబ్జా చేస్తున్నాడు, కట్టలు పైసలు తీసుకుంటాడు. అరే ఏం పరిశాన్ చేస్తున్నాడు. బ్యాంకుల మీద నమ్మకంతో జనం వాళ్ళ డబ్బుని మా దగ్గర డిపాజిట్ చేస్తారు. క్రెడిట్ కార్డులు వాడుకునే డబ్బులు కట్టపోతే బ్యాంకులు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల అల్టిమేట్ గా నష్టపోయేది అమాయక జనం. కేవలం ఖైరతాబాద్ ఏరియాలోనే మా బ్యాంక్ రావాల్సిన డబ్బు 15 కోట్లకు పైగా ఉంటుంది. దాన్ని మీరు రికవర్ చేసి పెడితే మీకు 10% ఇస్తాం. పర్సెంటేజ్ కంటే మీ పని బాగా నచ్చింది. డీల్ ఓకే.
రేపటి నుంచి మీ పని మీద ఉంటాం. థ్యాంక్ యూ సార్. నువ్వు దందా ఖరాబ్ చేస్తున్నావని ఈ కొడుకు గలత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. నీ దందా స్టైల్ నచ్చింది. కోష్ చేసే సెటిల్మెంట్ లో న్యాయం ఉండాలన్నదే నా పాలసీ. అన్నకు కావాల్సిన పాలసీలు కాదు పైసలు. పైసల కోసం లుచ్చా కేసులు డీల్ చేసినావు అనుకో, అన్యాయం జరిగిన నీ అన్న మీద కక్ష పడతాడు. అది నీకు డేంజర్. అదే ఇసంటి కేసులు డీల్ చేసినావు అనుకో, పైసలతో పాటు ఇమేజ్ కూడా వస్తుంది. ఏమంటావు? అనేది ఏంలే, ఇప్పటికేంచి నీ కాలు చేతుల అడ్డం రా. నీ స్టైల్లోనే దందం తలిగిచ్చాయి. వస్తా నరసింహ. అన్ని ఉల్టా చెప్తావు. అవురా, ఆడ క్లాస్ ఖరాబ్ చేసి మా సాబ్ దగ్గర బదనాం చేస్తావు. ఈడేమో ఇంతాన నేను పైసల కోసం కాలు నాకుతా అని చెప్తావు. బే ఏం చేయాలరా ఇన్ని? అన్న నీకు దండం పెడితే సొంత తమ్ముడు అనుకో ఇడిసేవన్నా. ఈడు సుడు కాదురా నీ పని. అందరికి అర్థమైందా? డీలింగ్ స్మూత్ గా ఉండాలి. ఓకే అన్న కాదు బే, ఓకే బ్రో. బ్రో అంటే బ్రదర్ అన్నట్టు, కార్పొరేట్ స్టైల్. ఓకే బ్రో. డిస్పర్స్. ఎవరమ్మా? నేను బ్యాంక్ నుంచి వచ్చాను. తెచ్చావా? ఏంటి సార్? క్రెడిట్ కార్డ్ కి అప్లై చేశాను కదమ్మా, అది తెచ్చావా? నేను ఎవడనే రాలేదు సార్, తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏం తీసుకెళ్తా? క్రెడిట్ కార్డ్ బిల్ సార్. బిల్లా? ఇక్కడ ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండవు. అంటే తీసుకోవడాలు తప్ప తిరిగి ఇవ్వటాలు ఉండవు. సార్ ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. లీగల్ యాక్షన్ తీసుకుంటావా? మా ఇంటి మీదకి రౌడీలు తీసుకొచ్చావని టీవీ నైన్కి చెప్తా. మా ఆడలతో బ్యాడ్ గా బిహేవ్ చేసావని పోలీస్ స్టేషన్ లో కేసు పడతా. పిచ్చివాడికి నీకేం తీసుంటే ఎగ్గొట్టవాడికి నాకేం తెలియదు ఉండాలి. హలో, కేకే మోహన్ స్పీకింగ్. క్రెడిట్ కార్డ్ కావాలండి. అవునమ్మా, క్రెడిట్ కార్డ్ కావాలి. రికార్డ్ అంతా క్లియర్ గా ఉందమ్మా. నాది ప్రాంప్ట్ పేమెంట్. నువ్వు త్వరగా వచ్చామా, నీ గురించి వెయిట్ చేస్తా ఉంటాను. ఏంటా సామాన్లు పడిపోతారా? కారు తీసుకెళ్ళిపోతారండి. ముందు కార్పొరేట్ స్టైల్లో స్మూత్ గా డీల్ చేస్తాను. వర్కౌట్ అవకపోతే బొట్టు సీన్ బయటకు వచ్చేస్తాడు. సీన్ ఎవరా? బొట్టు సీన్ మడతేసి కొడితే హైదరాబాద్ మ్యాప్ మొత్తం గిర్రం తిరుగుతుంది. ఎలా తిరుగుద్ది? ఎలా తిరిగింది? గిర్రం తిరిగింది. నువ్వే పొడిచాను. అర్థమైందా? డబ్బులు ఇచ్చే సామాన్ తీసుకెళ్ళు. రే ఎక్కించండి రా. కొంచెం ఎక్కువగానేమ్మా. ఆడుండేది ఏ ఫ్లోర్ రా? కళ్ళు కనపట్లేదురా సార్ నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ కడతాలి సార్. తీసుకురా, నీ బాగుంటాయి. ఉడికిచ్చే ఏంట్రా ఎదోగోలా? వ్యాలంటైన్స్ డే అన్న, ఈ దినం కోరి చేతిలో పువ్వు పెడితే ప్యార్ పక్కా అన్నట్టు. చల్ తీవే, ఇటువంటి నేను నమ్మను. తిన్నదరక్క చేసే ఐటమ్స్ ఇవన్నీ పదండి. ఈ రోజు మా అశోక మెట్రోపాలిటన్ మాల్ లో షాపింగ్ చేసిన వాళ్ళలో ద ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఈజ్ టోకెన్ నంబర్ 153. ఏందని అట్లా చూస్తున్నావు? ఫస్ట్ స్టాప్ లో చూసిన అమ్మాయిరా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీ పేరు? శ్రావణి. వదిన పేరు శ్రావణ్ అంటానా? చాలా బాగుంది కదరా. అవునా? మీరు గెలుచుకున్న ఈ 25,000 గిఫ్ట్ మనీని మీరు ఏం చేయబోతున్నారు? నా తరపున మీరే ఏదైనా ఆర్ఫనేజ్ కి ఈ మనీ డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఇంత మంచి గిఫ్ట్ అనాథ పిల్లలకి ఇస్తున్నా మీరు మీ బాయ్ ఫ్రెండ్ ఏమైపోతున్నారు? సారీ, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. అన్నా, బాయ్ ఫ్రెండ్ కూడా లేడంట్రా. పోనీ మీరు ఎలాంటి వ్యక్తిని చూస్ చేసుకుంటారో తెలుసుకోవచ్చా? బేసిక్ గా తనకి సున్నితమైన మనసు ఉండాలి. ఒక్క చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే గాంధీజీ ఫాలోవర్ అయి ఉండాలి. కళల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. వదిన ఎక్స్పెక్ట్ చేసింది ఏది మన దగ్గర లేదన్నా. మ్యాచ్ వదిలే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్నా, నీ బెలూన్ వదిన పట్టుకుంది. అన్న, వదిన చేతిలో నీ పువ్వు ఉంది అంటే నీ లవ్ పక్కా. చూపే అన్న, గసుంటి నమ్మడు. ఇప్పుడు నమ్ముతున్నాను బే. వదిన వెళ్ళిపోతుంది. ఇట్స్ లక్కీ డే. మా కార్యక్రమాన్ని థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్. మీరు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఈలోగా మేము రెడీ చేసుకుంటాం. రికార్డ్ చేయి, రికార్డ్ చేయి. అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. ఎలా ఉందిరా? అదే మనం ఇంత కారులో అయిన పాట సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. ఆ టెంపో ఏంటి, ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, ఈ భాష అది ఏంటి? హిందీ అండి, తెలుగు అండి. నమస్తే. ఈ శ్రావణి జయసూర్య గారు. రే, ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను. బ్రేక్ ఇద్దాం.
నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. థ్యాంక్ యూ సార్. పేరేంటి? శ్రావణి. బ్యూటిఫుల్ నేమ్. పేరులోనే సంగీతం ఉంది. శ్రావణి, టు బి ఫ్రాంక్, మనకు శృతి, లయ, తలుపులు, తాళాలు, గొళ్ళాలు ఏమీ తెలియవు. బట్ ఐఎమ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్. ఎలాగా? పక్కొట్టిను దొబ్బేయటం వల్ల వినపడింది. సో ఇండస్ట్రీలో పైకి రావాలంటే కావాల్సింది రిలేషన్షిప్. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ కి సింగర్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ భార్యాభర్తల సంబంధం. ఓ డోంట్ మిస్టేక్ మీ, అంత అండర్స్టాండింగ్ గా ఉండాలన్నదే నా ఉద్దేశం. ఓకే, ఈ సంగీతం తొక్క తోటకూర గురించి కాసేపు ఆపి లైఫ్ గురించి మాట్లాడుకుందాం. రైట్ సార్. సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాపం కారు పంపించు, వచ్చేస్తుంది. అలాగే సార్. అర్థమైందిగా? బాగా అర్థమైంది. నిన్ను చెప్పు తీసి కొట్టాలనుంది, కానీ నీ వయసుకి మర్యాద ఇచ్చి వదిలేస్తున్నాను. నిన్ను కాదు, నా టాలెంట్ ని నమ్ముకుని వచ్చాను. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్? నమస్తే, టాటా ఇండికాన్ స్వరాంజలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సెమీఫైనల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసిన కంటెస్టెంట్స్ లో ఎవరు ఫైనల్స్ కి చేరుతారో నిర్ణయించడానికి విచ్చేశారు ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య గారు. సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ శృతి ఫ్రమ్ శ్రీకాకుళం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను పాడబోయే పాట సాగర సంగమం చిత్రంలోనిది. ఓం నమ శివాయ. రచన వేటూరి గారు, సంగీతం ఇళయరాజా గారు. మా రాజా గారు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు రాజాజీ అని గౌరవంగా పిలుస్తుండేవాడిని. ఆయన కూడా నేనంటే చాలా ప్రేమ. ఎప్పుడు అంటుండేవారు, అరే జయా నువ్వు కొంచెం ముందు పుట్టుంటే మేము కష్టాల్లో పడి ఉండేవాళ్ళం రాని. అందుకే ఆయన ట్యూల్ కాపీ కొడుతున్నాం. వినపడింది. ఎనీవే, ఆల్ ద బెస్ట్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చంద్రకళాధర సహృదయ. చంద్రకళాధర సహృదయ. సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. గుడ్ గుడ్ గుడ్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందోళం సార్. హిందోళం అంటే సారీగమా అలా. నువ్వు ఎలా అన్నావు? సగం మద. మరి ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. రీ ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ సార్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజ వరగమన. రచన వేటూరి గారు, త్యాగరాజ కీర్తన, సంగీతం కేవి మహాదేవన్. మా మామ పాట. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కొంపతీసి మీరు చేశారని చెప్తారేంటి? శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఏది ఓ పట్టాను ఒప్పుకోడు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మామేదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నారు. ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు. నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. సామజవరగమన. సామజవరగమన. సాధు హృత్సార సాబ్జపాల కాళాతీత విఖ్యాత. ఊరికే ఛానల్స్ మార్చుకో. రిమోట్ ఇటు. ఏమైందిరా? నేను చెప్పాక అమ్మాయి. సాధు హృత్సార సాబ్జపాల కాళాతీత విఖ్యాత సామజవరగమన. రామని గమజ సుధా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. yes. నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది.
నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కా కనీసం ఫైనాన్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ అవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో ఎరదారహాసం ఎల్లదాటింది నీ మెరుపుల. శాస్త్రి, ఆ భాష ఏంటి? తరహాసం. నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురూజీ. ఏం సెటిల్ చేస్తున్నావు ఏంటి? గురుగారు, ట్రాక్ బాడీ లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందని. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ గా వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురూజీ. పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమ్మను. అలాగే సార్. సామాజిక వర్గం ఎలా ఉంది రియాక్షన్? పరిగెట్టుకుంటూ వచ్చింది. లడికి లడికి లడికి. అరే ఆపరా శాస్త్రి, లడికి తీసి తడిక పెట్టరా. తడిక ఓకే. తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి 1 2 3 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక. తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక. 3 తడిక 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 తడిక. ఇది కూడా సెటిల్మెంట్ కేసేనా అన్న? కాదురా, పర్సనల్ కేసు. తడిక 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 నువ్వు తెరిచినావే దిల్కి చిలక. తడిక 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 నమస్కారం సార్. తడిక. ఎవడ్రా మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు తలుతామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్లా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనయ్యా. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంతకేం పని మీద వచ్చారు? చెప్తాను ఉండండి. మీ బర్త్డే వస్తుంది కదా సార్, అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. రేయ్ తలుపులేసేయండి. ఆడవరేసారా? రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? పక్క ట్యూన్లు దొబ్బేయడానికి నువ్వు ఎవడరా? వాచ్మ్యాన్, కాల్ ద పోలీస్. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారండి. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవటి ఇట్లీలు ఆడకో, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడు? అస్తమానం కొట్టకండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటాడే, పొరగాడి గుండు ఆడకిస్తానంటాడే, రాంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటే, బాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపోయే నంబరు. తగిడ తగిడతా 24 తగదిమి తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రావాలి. సార్ అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్,
ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్ ఇగో నీ బ్యాంక్ రసీదు. నీ క్రెడిట్ కార్డ్ అప్పు సీనానా తీర్చిండు. ఇంకోసారి అప్పు చేస్తే డప్పు పగిలిపోద్దని చెప్పమన్నాడు. అలాగే సార్. ఏంటి ఏమండి మీరు స్వరాంజీలో సెమీఫైనల్ వచ్చే శ్రావణి కదండి? జనం గుర్తుపడుతున్నారు. అవునండి, ఇంకా సేపట్లో ఫైనల్స్ కదా, మీరు ఇక్కడున్నారేంటి? నేను పార్టిసిపేట్ చేయట్లేదండి. హలో అన్నా, వదిన ప్రోగ్రామ్ కలలేదు. అవునా? ఇప్పుడు ఎక్కడుంది? హే, కళ్ళు కనిపించట్లేదా? శ్రావణి గారు మీరా? అవును, నువ్వు నా అభిమానివా? మామూలు అభిమాని కాదండి, భయంకరమైన అభిమాని. మీకు పంపించిన SMS లో బిల్లు కట్టలేక అవుట్ గోయింగ్ కట్ చేశారు. అవును, ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంటే మీరు ఇక్కడే ఉన్నారేంటి? త్వరగా పదండి. ఏవయ్యా, ఫ్యాన్స్ అందరికీ చెప్పలేక చస్తున్నాను. నేను పార్టిసిపేట్ చేయట్లేదు అంతే. గురుజీ, నేను జయసూర్య. ప్రోగ్రామ్ టైం అయిపోతుంది, అమ్మాయి ఇంకా రాలేదు. తెలుసు బే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయి. ఏంటయ్యా కంగారు? చూసుకుని నడవచ్చు కదా. అసలు అదిగా సార్, టీవీలో మా శ్రావణి మేడం ప్రోగ్రామ్ వచ్చే టైం అయింది, అందుకని. అంటే నువ్వు కూడా నాలాగా ఆవిడ ఫ్యాన్ వా? అవును సార్, మీరు ఫ్యాన్స్ అయి ఉండి టీవీలో ముందు ఉండకుండా ఇక్కడేం చేస్తారు సార్? మన ఫ్యాన్స్ అందరికి బ్యాడ్ న్యూస్ అయ్యా. ఏంది సార్? ఆవిడ పార్టిసిపేట్ చేయట్లా. సార్, ఎన్ని కలలు కన్నాను సార్. మీరు చెప్పేది నిజమైతే ఎవడో ఒకటి హెల్ప్ తీసుకొని రైలు పట్టాల కింద తలకాయ పెట్టి చచ్చిపోతాడు సార్. సార్, కొంచెం రైలు పట్టాల అడ్రస్ చెప్తారా? ఏం అక్కర్లేదయ్యా, ఆవిడ పడతారయ్యా. నువ్వే కంగారు పడకు, మళ్ళీ అభిమానుల కోసం పడతారయ్యా. నువ్వేం వరే వద్దు. చేయండి సార్, వెళ్ళు ప్లీజ్. శ్రావణి గారు, మీరు కన్నీళ్లు పెట్టకూడదు, అభిమానులను కన్నీళ్లు తొడవాలి. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవే ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడగవి హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. ఇది పాట, ఆ లిరిక్ ఏంటి? తొలిసారిగా, రెండోసారిగా. అన్నా, వీడికి ఇచ్చిండో సరిపోలేదు అనుకుంటా. అద్భుతం, ఫంటాస్టిక్. సెమీఫైనల్స్ లో పాడిన అమ్మాయి లేదు, సాక్షాత్తు సరస్వతి దేవి ఎత్తుకు వచ్చి పాడినట్టుంది. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ సార్. ఓకే, అంతే అంతే. ఈ సక్సెస్ నాది కాదు, నాకు స్ఫూర్తినిచ్చి ఇక్కడికి పంపించిన నా ఫ్యాన్స్ ది. లేకపోతే నీ పాటకి ఇచ్చిననుకున్నావేంది? సారీ. ఫ్యాన్స్ టైం వేస్ట్ చేయకుండా నా పేరు మీద ఏవైనా మంచి పనులు లైక్ బ్లడ్ డొనేషన్ లాంటివి చేయాల్సిందిగా వాళ్ళకి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్నా, గసవంటి పనులు మాత్రం బాబాయ్, ఇప్పుడు వచ్చేవాడి డీటెయిల్స్ అని క్లియర్ గా తెలుసుకున్నావా? సెక్రటేరియట్ గోపాలరావు గారు రికమెండ్ చేశారమ్మా. అయినా నువ్వు భూతద్దం పెట్టి చూస్తే ప్రతి ఒళ్ళోనూ బొక్కలు కనబడతాయి. చూసి చూడనట్టు పోవాలి.